హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఛానల్. ఇవాటి వీడియోలో సెమిస్టర్ 4 ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఏ క్వశ్చన్స్ రిపీట్ అయినాయో చూద్దాం. సెమిస్టర్ 2 అయితే మ్యాక్సిమం నేను ఏవైతే డిస్కస్ చేశానో అవే వచ్చాయి. ఆల్మోస్ట్ అందులో పేపర్లో రిపీట్ అయిన క్వశ్చన్సే వాళ్ళు ఇచ్చారు. ఈసారి అయితే షార్ట్లో 8-9 వరకు ఇచ్చారు రిపీటెడ్ క్వశ్చన్స్. లాంగ్లో అయితే ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నల్ చాయిస్తో సహా కలిపి 8 ఫిజిక్స్ సెమిస్టర్ 2లో మాత్రం అన్ని రిపీటెడ్ క్వశ్చన్సే వచ్చాయి ప్రీవియస్ ఇయర్ పేపర్. సో అందుకే సెమ్ 4 వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో కూడా అన్ని రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి. ఫిజిక్స్ ఇవి మ్యాథ్స్లా కాదు, మ్యాథ్స్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, బట్ అందులో నెంబర్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇది థియరీ టాపిక్స్ కాబట్టి ఇందులో రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. నేను అందుకే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చేశాను. లీడర్షిప్ అవి కూడా రిపీటెడ్ టాపిక్సే వస్తాయి, ఎందుకంటే అవి థియరీ బేస్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి. సో ఇందులో కూడా రిపీటెడ్గానే వస్తాయి. అందుకే మెయిన్గా ఈ పేపర్లో ఉన్న రిపీటెడ్ క్వశ్చన్స్ చదవండి, ఇంపార్టెంట్వి. ఫస్ట్ లాంగ్ చూడండి. లాంగ్లో యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్ వేవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యూనిట్ 1. రిపీట్ అవుతున్న క్వశ్చన్, బెటర్ ఇది నేర్చుకోవడం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ పేపర్లో కూడా రిపీట్ అయింది, చూడండి. Derive transfer wave equation in a stretched string and obtain its general solution. So very very important question, transfer waves in stretched string. Okay, next choice lo em adigarante, next choice lo question idi kuda చాలా చాలా important question. Vibrations of a bar fixed at one end and free at another. ఇందులో టైప్స్ ఉంటాయి మీకు. ఒక దిక్కు ఫిక్స్ అయ్యి ఉండి ఒక దిక్కు ఫ్రీ అవ్వడం, ఇది ఒక టైప్. అండ్ ఆల్సో ఇందులో ఇంకా టైప్స్ ఏంటి అంటే ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్ అండ్ ఇంకా ఫ్రీ ఎట్ బోత్ ఎండ్స్. ఇవి 3 నేర్చుకోవడం బెటర్ యాక్చువల్లీ ఈ యూనిట్ నుంచి, ఈ యూనిట్లో ఈ లెసన్లో. ఇందులో 3 నేర్చుకోవడం బెటర్. ఇందులో ఏదైనా డెఫినెట్గా వస్తుంది. ఇట్లా 2 అయినా కలిపి అడుగుతారు, లేదా ఇలా అయినా అడుగుతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, వైబ్రేషన్స్ ఆఫ్ ఎ బార్. ఇందులో ఈ 3 కండిషన్స్ నేర్చుకోండి. ఒకవేళ ఇది మీరు ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ నేర్చుకోకుండా ఈ లెసన్ని చాయిస్ తీసుకునేది ఉంటే ఈ లెసన్లో ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా, అందుకే. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఫ్రెస్నెల్ బైప్రిజం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వేవ్ లెంత్ ఆఫ్ లైట్ డిటర్మైన్డ్ బై యూజింగ్ బైప్రిజం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ యూనిట్లో. ఈ లెసన్ నుంచి మీరు నేర్చుకునేది ఉంటే మాత్రం మీరు తప్పకుండా నేర్చుకోండి. సో దీంతో పాటు ఈ లెసన్లో నేర్చుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే మైకెల్సన్ ఇన్ఫెరోమీటర్ అండ్ వేవ్ లెంత్ డిటర్మైన్డ్. ఇందులో ఈ లెసన్లో అయితే ఆల్మోస్ట్ వేవ్ లెంత్ గురించే ఉంటుంది ఎక్కువ, బట్ టైప్స్ ఉంటాయి ఇందులో. ఫ్రెస్నెల్ బైప్రిజం అని, లేదా మైకెల్సన్ ఇన్ఫెరోమీటర్ అని, ఈ కన్స్ట్రక్షన్, వర్కింగ్, వేవ్ లెంత్, ఇవే ఉంటాయి. సో మీరు ఇందులో డయాగ్రామ్ చూసుకోవాలి. మ్యాటర్ లైట్గా చూసుకోండి, మరీ లెంత్ మ్యాటర్ కాకుండా మ్యాటర్ లైట్గా చూసుకోవాలి. డయాగ్రామ్ ఉండాలి, వేవ్ లెంత్ ఈక్వేషన్ ఉండాలి. సో ఇది రాస్తే సరిపోతుంది, అంతే. నెక్స్ట్ దీనికి ఆర్లో ఏం అడుగుతున్నారు అంటే నెక్స్ట్ లెసన్ నుంచి, యాక్చువల్లీ ఇదంతా సేమ్ లెసనే, బట్ టాపిక్ ఇంటర్నల్గా డివైడ్ అవుతుంది అంతే. మీకు వేవ్స్ లెసన్ యూనిట్ 1లో వేవ్స్ లెసనే, బట్ టాపిక్ ఇంటర్నల్గా డివైడ్ అయింది. ఈ సెకండ్ క్వశ్చన్ అనేటిదేమో ఇందులో నుంచి వస్తుంది. ఈ టైప్స్, బోత్ ఎండ్స్, ఫ్రీ ఎట్ బోత్ ఎండ్స్, ఫిక్స్డ్ అని. ఫస్ట్ క్వశ్చన్ ఏమో ట్రాన్స్ఫర్ వేవ్స్, దాని గురించి వస్తుంది. టాపిక్ డివైడ్ అయింది, బట్ చాప్టర్ నేమ్ వేవ్స్, లెసన్ నేమ్ మ్యాథ్స్లో లెక్కనే చెప్తున్నా. అలాగే యూనిట్ 2లో కూడా ఉన్నది ఒకటే లెసన్, బట్ అందులో టాపిక్స్ డివైడ్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్రెస్నెల్ను ఇది నేర్చుకోవడం బెటర్, ఇలా నేర్చుకుంటే. లేకపోతే న్యూటన్ రింగ్స్ ఇంటర్ఫియరెన్స్ లెసన్లో ఇది ఇంపార్టెంట్.
ఆర్లో ఇంకొకటి నేర్చుకోవాలనుకుంటే న్యూటన్ రింగ్స్ ఇంటర్ఫియరెన్స్, దీంతో పాటు ఫార్మేషన్ ఆఫ్ ఫ్రింజెస్ ఆబ్టైన్డ్ ఇన్ వెడ్జ్ మెథడ్. ఓకేనా, యూనిట్ 2లో ఇవి ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇవి కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోకుండా ఈ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఇవే చూసుకోవడం బెటర్. చాయిస్ వదిలేయంగా మీరు 2 చూసుకుంటున్నారు కావచ్చు, కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ క్వశ్చన్సే ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా ఆర్లో అయినా ఇవే ఇస్తున్నారు. సో ఇది సెకండ్ యూనిట్ నుంచి న్యూటన్ రింగ్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఫ్రింజెస్. ఇందులోనేమో మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అండ్ ఇక్కడ బైప్రిజం. ఓకే, ఫ్రెస్నెల్ బైప్రిజం. నెక్స్ట్ యూనిట్ డైఫ్రాక్షన్. డైఫ్రాక్షన్లో ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ మనకి సింగిల్ స్లిట్ ఉంటుంది, డబుల్ స్లిట్ ఉంటుంది. రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు నేర్చుకోవడం బెటర్. ఏదైనా ఇస్తారు మీకు. సింగిల్ స్లిట్ ఈ పేపర్లో రిపీట్ అయింది, నెక్స్ట్ ఇంకో పేపర్లోనేమో డబుల్ స్లిట్ అయినా ఏమన్నా రిపీట్ అయింది, డబుల్ స్లిట్ క్వశ్చన్ వచ్చింది. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు డబుల్ స్లిట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సింగిల్ డబుల్ రెండు నేర్చుకుంటే బెటర్. ఇక మీకు ఇంకా వేరే అవసరం లేదు. డెఫినెట్గా ఇందులోకి వెళ్ళి ఒకటి వస్తుంది, దానికి ఆర్లో వేరే క్వశ్చన్ వస్తుంది. రేలే క్రైటీరియన్స్ అనేది మీరు ఎక్కువ వరకు చాలామంది ఇదే చదువుతారు, సో బెటర్ ఇది నేర్చుకోవడం. నెక్స్ట్ హాఫ్ పీరియడ్ జోన్ చూస్తే చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ సింగిల్ అండ్ డబుల్ బెటర్ చాయిస్. ఇంకా నెక్స్ట్ పోలరైజేషన్ యూనిట్ నుంచి, ఫోర్త్ యూనిట్ నుంచి హాఫ్ షేడ్ పొలారిమీటర్. వెరీ 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 రిపీటెడ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు ఇందులో ఇంకా చాయిస్ అవసరం లేదు, ఇది రిపీట్ అవుతున్న క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు చెప్పడం కూడా ఇదే స్టార్ట్ చేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా మీరు వేరే డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఇదే నేర్చుకోండి. అన్నిట్లలో రిపీట్ అవుతున్న క్వశ్చన్. చూడండి, ఈ పేపర్లో కూడా అదే రిపీట్ అయింది. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ లారెన్స్ హాఫ్ షేడ్ పొలారిమీటర్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో రిపీట్ అయింది, ఇందులో రిపీట్ అయింది. ఇంకా ఆర్లో ఏం అడుగుతున్నారంటే ఇక్కడ డబుల్ రిఫ్రాక్షన్ అడిగారు, నికోల్స్ ప్రిజం యొక్క డబుల్ రిఫ్రాక్షన్. ఇక్కడనేమో బ్రూస్టర్ లా ఆఫ్ పోలరైజేషన్ అడిగారు. ఓకేనా, హాఫ్ షేడ్ పొలారిమీటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాయిస్ తీసుకొని ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే ఇవి నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ షార్ట్ చూడండి. నెక్స్ట్ షార్ట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది రైట్ షార్ట్ నోట్ ఆన్ హార్మోనిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇన్ వైబ్రేటింగ్ స్ట్రింగ్. ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఒకటి చూడండి, లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రింగ్స్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మిస్ కాకండి. ఇది రిపీట్ అవుతున్న క్వశ్చన్ కాబట్టి ఇందులోకి వెళ్ళే వస్తాయి మ్యాక్సిమం. షార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో 4 3s are 12 కాబట్టి 3 షార్ట్ ఆన్సర్స్ రాస్తే మీరు ఒక లాంగ్ ఆన్సర్స్ రాసినట్టే. సో మోస్ట్ రిపీటెడ్ నేర్చుకుంటే బెటర్. ఇంకా చిన్న చిన్న రాసిన వాళ్ళు వేస్తారు, 4 మార్క్స్ కాకపోయినా 3.5 3 వరకైనా ఇస్తారు. ఇంత చిన్న రాసినా కూడా మీరు రిలేటెడ్ ఆన్సర్ కరెక్ట్గా 3 లైన్స్ రాసినా కూడా మార్క్స్ డెఫినెట్గా ఇస్తారు. బట్ లాంగ్లో అలా అయ్యారు. లాంగ్లో చాలా లెంతీగా, అంటే మరీ లెంతీ కాదు కానీ ఫిగర్ ఉండాలి, మ్యాటర్ ఉండాలి, ఈక్వేషన్ ఉండాలి, ఇవన్నీ చూస్తారు. అదే షార్ట్లో అలా కాదు. సో షార్ట్ ద్వారా కూడా చాలా మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు మ్యాక్సిమం. నెక్స్ట్ ట్యూనింగ్ 4 కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇందులో రిపీట్ అయింది, ఇందులో కూడా రిపీట్ అయింది. యాక్చువల్లీ 2 క్వశ్చన్స్ సీరియల్ నెంబర్ కూడా సేమ్ లైన్గా అడిగారు ఇలానే. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్యూనింగ్ ఫోర్స్ అండ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇన్ వైబ్రేటింగ్ స్ట్రింగ్. నెక్స్ట్ కొహరెంట్ సోర్సెస్. ఓకే, టెంపరల్ అండ్ స్పేషియల్ కొహరెన్స్ టైప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందులోనేమో కొహరెన్స్ ఆఫ్ లైట్ అడిగారు, ఇది కూడా అదే క్వశ్చన్. టెంపరల్ అండ్ స్పేషియల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫార్మేషన్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. నెక్స్ట్ దీన్ని డిఫరెంట్గా అడిగారు చూడండి, ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫియరెన్స్ ఫెనామినన్ బిహైండ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. రెండింటికి సేమ్ ఆన్సర్ యాక్చువల్లీ. ఇలా అడుగుతారు, మీరు ఎలా అడిగినా కూడా ఒకటే ఆన్సర్ రాయడం. ఓకేనా, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్మేషన్ ఆఫ్ కలర్స్ అనేది థిన్ ఫిలిమ్స్లో. ఓకే,
నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రెస్నెల్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, ఇందులో అడగలేదు, బట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో ఈ డిఫరెన్స్ అడిగారు. ఇక్కడనేమో క్వార్టర్ వేవ్ ప్లేట్ అండ్ హాఫ్ వేవ్ ప్లేట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులో అడిగారు, ఈ పేపర్లో కూడా అడిగారు చూడండి. వాటర్ వేవ్ ప్లేట్ అండ్ హాఫ్ వేవ్ ప్లేట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ షార్ట్ నోట్ ఆన్ లా ఆఫ్ మాలస్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రెస్నెల్ హాఫ్ పీరియడ్ జోన్స్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ జోన్ ప్లేట్ ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు. జోన్ ప్లేట్ ఆన్సర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ అండ్ యాక్షన్ అంటారు, మీరు షార్ట్లో రాయండి ఆన్సర్, అంతే, పెద్ద పెద్ద అవసరం లేదు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ హౌ ఈజ్ డిఫ్రాక్షన్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటర్ఫియరెన్స్, జస్ట్ డిఫరెన్స్ రాయడమే, ఇంటర్ఫియరెన్స్ డైఫ్రాక్షన్కి. ఓకే, ఇవి 2 లెసన్స్ నేమ్స్ కదా, అలా డిఫరెన్స్ కూడా అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సో నేను చెప్పిన ఈ షార్ట్ చాలా చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఒకటి ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇన్ వైబ్రేట్ స్ట్రింగ్, ట్యూనింగ్ ఫోర్క్, నెక్స్ట్ కోహరెన్స్ ఆఫ్ లైట్, టెంపరల్ స్పేషియస్ కోహరెన్స్, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్, నెక్స్ట్ ఫ్రెస్నెల్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, ఫ్రెస్నెల్ హాఫ్ పీరియడ్ జోన్స్, నెక్స్ట్ పోలరైజేషన్ ఆఫ్ లైట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, డెఫినేషన్ చూసుకోండి, అందులో పార్ట్స్ కూడా అడిగారు. ప్లేన్ పోలరైజేషన్, ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్, పోలరైజర్, అనలైజర్. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్, చాలా చాలా ఇంపార్టెంట్, క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్. ఓకే, ఇందులో అవి కూడా మోస్ట్ ఆఫ్ రిపీట్ అయినవి. నెక్స్ట్ లా ఆఫ్ మాలస్, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డైఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫియరెన్స్, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ యాక్షన్ ఆఫ్ జోన్ ప్లేట్ ఇంపార్టెంట్. రిమైనింగ్ అన్నీ రిపీట్ అయినవే. ఓకేనా, ఇవి మెయిన్గా నేర్చుకోండి. మీరు ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళని అవసరం లేదు, వీటితోనే డెఫినెట్గా నేను చెప్తున్నా సేమ్ 2 లెక్కనే ఇందులో కూడా 8, 9 వరకు ఇవే రిపీట్ అవుతూ వస్తాయి. ఇవైతే మెయిన్గా నేర్చుకోండి. షార్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, లాంగ్ ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళు. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ. వీడియోని షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.